ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గుంగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియుగం స్మరామి. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా రోజులైంది మళ్ళీ వీడియో తీసి. ఈనాటి అంశంలో భాగంగా ఒక చక్కని అంశంతో మీ అందరికీ కూడా తెలపాలనే ఉద్దేశంతో జ్యోతిష్యము మానవుడిపై ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, గ్రహాలు ఏ విధంగా మానవునిపై ఎలా ప్రభావితం చేస్తాయి, వాటి యొక్క శక్తులు ఏమిటి, అలాగే జ్యోతిష్యము ఎవరికి చెప్పరాదు అనే అంశాన్ని ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చు, మీరు 10 మందికి తెలియజేసే అవకాశము ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జ్యోతిష్యము, గ్రహములు అనగా అందరికీ కూడా ఒక విశ్వాసం, నమ్మకం ఉంటుంది. గ్రహములు మానవుని యొక్క స్థితిగతుల్ని బట్టి వారు మనకు ఫలితాలు ఇస్తూ ఉంటారు. భగవంతుడు ఆయన సుప్రీం ఆఫ్ ద గాడ్ అంటాం. మరి పరమాత్ముడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించారు. అందులో నవగ్రహాలకి ఒక బాధ్యత, అష్టదిక్పాలకులకి ఒక బాధ్యత, అలాగే మానవునికి కూడా ఒక డ్యూటీ అప్పచెప్పారు. ఏమని? భూమిపై ఎప్పుడైతే మనం జన్మిస్తామో భూమి అలాగే మన ధర్మాన్ని రెండింటినీ ధర్మరక్షణలో మార్గంలో మంచి మార్గంలో తీసుకువెళ్ళడమే మానవుని యొక్క చివరి లక్ష్యం. అదేవిధంగా గ్రహాలు కూడా ఏమని చెప్తున్నాయి? చాలామంది జ్యోతిషము చెప్పించుకునేవారు, అలాగే ఏ జాతకులైనా సరే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహములు భగవంతునికి దగ్గర చేసే మార్గంలోనే మనకు సూచిస్తాయి. మానవుడు ధర్మ మార్గంలో వెళ్తే అది భగవంతుడికి దగ్గరగా చేరువైనట్టు లెక్క. అధర్మంలోకి అనగా చెడు దారిలోకి, వ్యసనాలకి దగ్గర అవుతున్నాడు అంటే అది పరమాత్ముడికి దూరంగా వెళ్తున్నాడని లెక్క. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు వారికి శుభ ఫలితాలు ఇవ్వడం, చెడు దారిలోకి వెళ్తున్నప్పుడు అనగా అధర్మంలోకి వెళ్తున్నప్పుడు వారికి గ్రహములు వారి యొక్క శక్తులని చూపించి మానవునికి ఒక జీవిత పాఠాన్ని నేర్పిస్తారు. అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక మానవుడు ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి అనగా మృత్యు వరకు తీసుకువెళ్ళి అమ్మో ఇంక నా వల్ల కాదు అనే ఒక పరిస్థితికి దిగజారుతారు. కావున ప్రతి ఒక్కరు కూడా జాతకము చెప్పించుకునేటప్పుడు జ్యోతిష్యుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ వారు చెప్పిన పరిహారములు ఆచరిస్తూ భగవంతుడి దగ్గరకు మనం ఏ విధంగా చేరుకోవాలి అనే మార్గంలోనే మనం ఆలోచించాలి తప్ప నాకు ఈరోజు ఏదో అయిపోతుంది, గురువుగారు ఈ విధంగా చెప్పారు, జ్యోతిషంలో మరి ఈ విధంగా నాకు ఈనాడు రాశి ఫలితాలు ఉన్నాయి, ఈరోజు ఇలా అయిపోతుంది అనే ఒక మూఢనమ్మకం నుంచి బయటికి రావాలి. మరి గ్రహములు మానవునిపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది మనం తెలుసుకుందాం. మనకు 9 గ్రహములు, అందులో గ్రహాలకి అధిపతి సూర్యుడు. ప్రప్రథమంగా సూర్యుడు మానవునిపై ఏ విధంగా ప్రభావితం చేస్తారు? వ్యక్తిత్వం గురించి, అహంభావం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు ఈ సూర్యుడు మానవునిపై ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే అటువంటి లక్షణాలు ఆ యొక్క జాతకుడికి ఉంటాయి. సూర్యుడు బాలేదనుకోండి, అనారోగ్యము, అహంకారము, ఆవేశము ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా తదుపరి చంద్రుడి యొక్క బాధ్యత ఏమిటయ్యా అంటే మానవునిపై భావోద్వేగాలు, మానసిక స్థితి, అలవాట్లు అనగా అంతర్గత ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఇది చంద్రుడు మానవునిపై ప్రభావితం చేస్తూ ఉండే లక్షణాలు. అదేవిధంగా కుజుడు ఏమిటి? మానవునిపై కుజుడు యొక్క ప్రభావం శక్తి, ధైర్యము, పట్టుదల, కోరికలు, అలాగే తగిన చర్యలు తీసుకోవడము, ఇటువంటివన్నీ కూడా కుజుడు సూచిస్తూ ఉంటాడు. తదుపరి బుధుడు ఏమిటయ్యా? తెలివితేటలు, అలాగే కమ్యూనికేషన్, ఆలోచనలు, నేర్చుకోవడం,
అలాగే కొత్త కొత్త విషయాలన్నీ కూడా రీసెర్చ్ చేయడం, ఇవన్నీ కూడా బుధుడి యొక్క లక్షణములు. అలాగే వారు మానవునిపై ప్రభావితం చేసే యొక్క సూచన. తదుపరి బృహస్పతి ఏమిటి? గురుగ్రహం. ఈయన మానవునిపై అదృష్టము, జ్ఞానము, విస్తీరణ, అభివృద్ధి, ఉన్నత విద్య, నైతిక విలువల్ని తెలిపే యొక్క బాధ్యత ఈ యొక్క బృహస్పతి గ్రహాన్ని. తదుపరి శుక్రగ్రహం. శుక్రగ్రహం ఏమిటయ్యా అంటే ప్రేమ, సంబంధాలు, ఆనందము, సౌందర్యము, కళలు, అభిరుచులు, ఇవన్నీ కూడా శుక్రుడు మానవునిపై ప్రభావితం చూపిస్తూ ఉంటారు. అందుకే శుక్రమహర్దశ స్టార్ట్ అయిందంటే చాలు మానవుని యొక్క దశ తిరిగినట్టే. తదుపరి శని. ఈయన ఏమిటయ్యా, చాలామంది శని అనగానే భయపడుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడా అలా ఉండదు. శని ఒక క్రమశిక్షణ నేర్పించేవాడు, అలాగే కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు. మనం ధర్మ మార్గంలో వెళ్తున్నామంటే ఆయన అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అధర్మంలోకి వెళ్తున్నామంటే మృత్యు వరకు తీసుకువెళ్తాడు. అందుకే ఏలినాటి శని ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి, శని ఆరాధన చేయాలి, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. మరి ఈ శని ఏ విధంగా ప్రభావితం చేస్తారయ్యా అంటే క్రమశిక్షణ, బాధ్యత, పరిమితులు, కష్టాలు, సమయము, పరిపక్వత, ఇవన్నీ కూడా సూచిస్తుంది ఈ శనిగ్రహం. తదుపరి రాహుగ్రహం. ఈ రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, నీడ రూపంలో ఉంటారంట. మరి ఈ రాహుగ్రహం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఊహించలేని సంఘటనలు, అలాగే అడ్డంకులు, కోరికలు, ఆధ్యాత్మికతను సూచిస్తూ ఉంటుంది. అనగా ఆధ్యాత్మిక మార్గంలో ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో భగవంతుడికి దగ్గరగా చేరుకునేవారు రాహుకేతులిద్దరికీ కూడా ఆరాధిస్తే వారు చక్కని ఉన్నత స్థాయిలో ఉంటారు. భగవంతుని ఆధ్యాత్మిక ఎప్పుడు కూడా ఉంటుంది. తదుపరి కేతు. ఈ కేతువు లక్షణాలు ఏమిటి? మానవునిపై ప్రభావితం ఏ విధంగా చేస్తుంది అంటే ఆధ్యాత్మికత, విముక్తి, గత కర్మలు, అలాగే గతం గుర్తుకు చేయడం, గందరగోళమైన వాతావరణాన్ని సూచిస్తూ ఉంటుంది. శని బాలేనప్పుడు గందరగోళ వాతావరణం, అజ్ఞానము, ఇవన్నీ కూడా ఉంటుంది. శని కేతువు కనుక ఉన్నత స్థాయిలో ఉంటే ఆధ్యాత్మిక శక్తి, అలాగే జ్ఞానము, ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చేస్తాయి. కావున కేతు ఆరాధన కూడా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు కదా ఏ ఏ గ్రహములు మానవునిపై ఏ విధముగా ప్రభావితం చేస్తాయనేది. మరి తదుపరి ఎవరికి జాతకము చెప్పరాదు అనేది తెలుసుకుంటే కనుక శాస్త్రములో ఒక శ్లోకము చెప్పబడినది. ఏమిటయ్యా అంటే నోదీరయే దుక్తమపి వృధాతతు విశ్వాసహి నాయచ నాస్తికాయ అనర్థదాయ వినయాయ నిత్యం కుశంకినేవా బహుగర్వవాచే. దీని అర్థం ఏమిటంటే వీరికి జాతక ఫలితము చెప్పినా ఫలించదు అంటున్నారు. ఎవరెవరికి? నమ్మకము లేని వారికి, అలాగే నాస్తికులకి, భగవంతునిపై విశ్వాసం లేని వారికి, డబ్బు ఇవ్వని వారికి, దానము చేయని వారికి, వినయము లేని వారికి, అన్నిటినీ సందేహంగా పరిచేవారికి, అలాగే అతిగా మాట్లాడుతున్న వారికి, అతిగా ఆలోచించే వారికి, మూఢంగా ఆలోచించే వారికి, వీరికి జాతకము చెప్పినా దాని ఫలితం ఉండదు. కావున ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని, మన నమ్మకాల్ని కాపాడుతూ రావాలి. మనమే కనుక చెడుగా ప్రవర్తిస్తే ఇతర మతస్థులకి మనం వారికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం. కావున మన శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి, గ్రహములు వాటి ఫలితాలని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా చివరిగా భగవంతుని ఆరాధించమనే చెబుతాయి. కేతువు ఈ స్థానంలో ఉన్న, కేతువులు ఈ స్థానంలో ఏ స్థానంలో ఉన్నా వారందరూ కూడా భగవంతుని ఆరాధించండి అంటున్నారు క్రమం తప్పకుండా. ఇట్లా చేస్తే వారి జాతకం బాగుంటుంది. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమాత్రే నమః. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. స్వస్తి, శుభం భూయాత్.